హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారియల్స్. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఇన్ దిస్ పర్టిక్యులర్ వీడియో మనం కంపోజిషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్, క్వాలిఫికేషన్, శాలరీస్, రిమూవల్ అండ్ జ్యూరిస్డిక్షన్ గురించి మాట్లాడబోతున్నాము. సో కంపోజిషన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. అకార్డింగ్ టు ఆర్టికల్ 124(1) of Indian Constitution, the Supreme Court of India is composed of a Chief Justice of India, ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. వారితో పాటు 33 ఇతర జడ్జిలు ఉంటారు. సో మొత్తం ఈ 34 జడ్జెస్ అనేది ఇంక్లూడింగ్ ద సిజేఐ. సో ఎక్స్క్లూడింగ్ ద సిజేఐ వి గెట్ 34 అండ్ ప్లస్ 1 సిజేఐ 34. సో ప్రజెంట్ కంపోజిషన్ వచ్చేసి 33 + 1 ఒక 33 మంది జడ్జిలు ప్లస్ ఒక ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటాము. కలిపితే 34 మంది జడ్జిలు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నారు. సో ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేది ప్రైమ్ మినిస్టర్తో కంపేర్ చేసుకోవచ్చు. బికాస్ హీ ఈజ్ ఫస్ట్ అమాంగ్ ద ఈక్వల్స్. అందరూ జడ్జిలే, కానీ అతడు ఫస్ట్ అందరికంటే ప్రైమరీ లో ఉన్నారు కాబట్టి ఈజ్ ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్ అని చెప్పొచ్చు. జస్ట్ లైక్ ద ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఆల్సో ఏ మినిస్టర్. For example, defense minister, home minister, finance minister. In the same way, he is also a minister, but he is first among equals. In the similar way, Chief Justice of India is also first among equals అని చెప్పొచ్చు. తర్వాత the Supreme Court judges are appointed by the President of India. So who appoints Supreme Court judges అంటే President of India based on the recommendations from the collegium system. సో collegium systemలో ఎవరు ఉంటారంటే ఒక Chief Justice of India and 4 most senior judges ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఉంటారు. సో ఈ 5 కలిసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండేషన్స్ ఇస్తారు. పలానా హైకోర్టు నుంచి ఒక అడ్వకేట్ని కానీ లేదా ఒక జడ్జిని కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మీరు ప్రమోట్ చేయొచ్చు అని వాళ్ళు చెప్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్. కరెక్ట్. నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏముండాలి సుప్రీంకోర్టు జడ్జి అవ్వాలి అంటే? ఈవెన్ రేపు మీరు లా చదవబోతున్నారు, మీరు కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళాలని కొందరికి ఆశ ఉంటుంది. అప్పుడు మీకు కూడా ఇది ఉపయోగపడుతుంది. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 124(3) ప్రకారము మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. దాంతోపాటు మీరు హైకోర్టులో ఒక జడ్జిగా మినిమం 5 సంవత్సరాలు అయితే వర్క్ చేసి ఉండాలన్నమాట. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. ఎక్కడ? హైకోర్టులో. ఏదైనా ఒక్క హైకోర్టులో అయినా మీరు చేసి ఉండొచ్చు, లేదా వేరియస్ హైకోర్ట్స్లో అయినా మీరు చేసి ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ 5 సంవత్సరాలు మీకు హైకోర్టులో జడ్జిగా అనుభవం అయితే ఉండాలన్నమాట. లేదా అడ్వకేసీ ఎక్స్పీరియన్స్. Candidates can qualify if they have been practicing as an advocate in a high court for at least 10 years. సో మీరు హైకోర్టులో 10 సంవత్సరాలు ఒక అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉన్నా కూడా ప్రెసిడెంట్ మిమ్మల్ని సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ చేయొచ్చు. మీరు ఒక్క హైకోర్టులో అయినా చేయొచ్చు, లేదా 2 or more సచ్ కోర్ట్స్లో అయినా చేయొచ్చు. కాన్సిక్యూటివ్లీ ఉండాలి. సో ఈవెన్ ఒక అడ్వకేట్గా మనం ప్రాక్టీస్ చేస్తూ కూడా లక్ ఉంటే జడ్జి అవ్వచ్చు. ఒక హైకోర్టు జడ్జిగా ఉంటూ కూడా మనం లక్ ఉంటే సుప్రీంకోర్టు జడ్జి అవ్వచ్చు. అండ్ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్. సో ఒక అనుభవజ్ఞులైనటువంటి న్యాయవేత్త ఉంటారో జ్యూరిస్టులు, వాళ్ళని కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు జడ్జిగా నియమించవచ్చు. సో ఎమినెంట్ లీగల్ స్కాలర్స్ అండ్ ఎక్స్పర్ట్స్కి జ్యుడిషియరీలో ఇది రోల్ అయితే కల్పిస్తుంది అనమాట. సో మీరు సిటిజన్ అయి ఉండాలి అండ్ ఈ మూడిట్లో ఏదైనా ఒక్కటి ఫుల్ఫిల్ చేస్తే చాలు, యూ విల్ బి ఎలివేటెడ్ టు ద పొజిషన్ ఆఫ్ జడ్జ్ ఇన్ ద సుప్రీం కోర్ట్. నెక్స్ట్, అపాయింట్మెంట్ ప్రాసెస్. ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ టు ద సుప్రీం కోర్ట్ is carried out by the President of India as per Clause 2 of Article 124. This authority empowers the President to nominate individuals for judicial positions. So before making appointments, the President typically consult with the Chief Justice of India and other judges. సో మనం చెప్పుకున్నాము కొలీజియం సిస్టమ్ ప్రజెంట్ ఫాలో అవుతున్నారు. అందులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి నేమ్స్ రికమెండ్ చేస్తారు. సో కొలీజియం సిస్టమ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది 3rd జడ్జి కేసులో ఎవాల్వ్ అయిందనమాట. బేసికల్గా ఈ 4 జడ్జిలు కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎలాన్ సరిపోదు, వారితో పాటు సీనియర్ మోస్ట్ 4 జడ్జిలు కూడా కలిపి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండేషన్ ఇవ్వాలి అని చెప్తున్నారు అనమాట.
ఎందుకు ఇప్పుడు చూడండి, మనము ఇండిపెండెన్సీ ఉంది, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది ఇండిపెండెన్సీ మెయింటైన్ చేస్తుంది. అది వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ టు అదర్ ఆర్గాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్, లెజిస్లేచర్ అయినా ఎగ్జిక్యూటివ్ అయినా ఎస్. సో వీఆర్ డిస్కసింగ్ దట్ కొలీజియం సిస్టమ్ విల్ హెల్ప్ ఇన్ అప్హోల్డింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండిపెండెన్సీ ఆఫ్ జ్యుడిషియరీ. జ్యుడిషియరీ అనేది వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ టు ద లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్స్కి పనిచేయాలి అంటే, ఇప్పుడు వాళ్ళకి భయం ఉండొద్దు, నన్ను ఎక్కడ తీసి పడేస్తారో, నన్ను ఏడికి షిఫ్ట్ చేస్తారో, లేదా నన్ను ప్రమోట్ చేస్తారో లేదో వీళ్ళు అని చెప్పేసి బానిసంగా పనిచేయొద్దు. కాబట్టి వాళ్ళని అపాయింట్ చేసుకునే అధికారం ఎవరికి ఉంది? వాళ్ళకే ఉంది. వాళ్ళంటే ఎవరు? కొలీజియం సిస్టమ్. కొలీజియంలో ఎవరు ఉంటారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. వాళ్ళే రికమెండ్ చేసుకుంటారు. దే ఆర్ ఆల్సో జడ్జెస్. కాబట్టి ఎటువంటి భయం ఉండదు. వాళ్ళు రికమెండ్ చేసిన వాళ్ళని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. క్లియర్? తర్వాత శాలరీస్. సో జనరల్ మనకి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్కి 2.8 లక్షలు, 2,80,000 వస్తుంది. అండ్ ఇతర జడ్జిలకి 2,50,000 పర్ మంత్ అయితే వస్తాయన్నమాట. ఇతర అడిషనల్ అలవెన్సెస్ ఉంటాయి, పెన్షన్ బెనిఫిట్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి చార్జ్ చేయడం జరుగుతుంది. సో ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా గురించి మనము డిస్కస్ చేసాము. పార్లమెంట్లో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనం విత్డ్రా చేసుకోవాలంటే రెండు మెథడ్స్ ఉంటాయి. ఒక ఎక్స్పెండిచర్ ఏమో ఓటబుల్, ఇంకొకటి ఏమో నాన్ ఓటబుల్. సో వీళ్ళకి ఇచ్చే శాలరీస్ ఇవన్నీ కూడా నాన్ ఓటబుల్ అనమాట. ఎక్స్పెన్సెస్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. కాబట్టి వీళ్ళు దానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మా ఓటింగ్ ద్వారా మాకు శాలరీస్ రాకుండా చేస్తారనో, మాకు తగ్గిస్తారనో అలా కూడా భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత వీళ్ళని తొలగించవచ్చు. ఒక జడ్జి ఏదైనా తప్పు చేస్తే తొలగించవచ్చు. బేసికల్గా 2 గ్రౌండ్స్ మీద వీళ్ళని రిమూవ్ చేయవచ్చు. ఒకటి ప్రూవ్డ్ మిస్బిహేవియర్, 2 ఇన్కెపాసిటీ. సో 124(4) దీని గురించి డిస్కస్ చేస్తుంది. ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ. సో ఈ 2 రీజన్స్ని మీరు గుర్తుంచుకోండి. ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ. సో మిస్బిహేవియర్ తప్పుగా ప్రవర్తించిన, ఇన్కెపాసిటీ మానసికంగా స్థిమితం లేకుండా ఉన్నా, లేదా హెల్త్ ఖరాబ్ అయిపోయినా, మొత్తం అటువంటి ఇన్కెపాసిటీ ఏదైతే ఉందో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ టు రిమూవ్ జడ్జ్ ఆఫ్ ఎ సుప్రీం కోర్ట్ ఫ్రమ్ హిస్ పొజిషన్. నెక్స్ట్, రిమూవల్ రిక్వైర్స్ అన్ ఆర్డర్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్టర్ ఈచ్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ ప్రెజెంట్స్ అన్ అడ్రస్ సపోర్టెడ్ బై మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్స్ అండ్ 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. సో స్పెషల్ మెజారిటీ అయితే ఉండాలన్నమాట. సో ఈ రెజల్యూషన్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఒక 100 మెంబర్స్ ముందు సైన్ చేసి ఇంట్రడ్యూస్ చేయాలి. ఈ రిమూవల్ మోషన్ని మనం ఐదర్ లోక్సభ ఆర్ రాజ్యసభలో మనం ప్రవేశపెట్టవచ్చు అనమాట. పార్లమెంట్ రెగ్యులేట్స్ ద ప్రాసెస్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ ప్రూవింగ్ ద మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ ఆఫ్ ఎ జడ్జ్ త్రూ ఎ లా. నెక్స్ట్, కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్. ఇక్కడ చూడండి, వీళ్ళు 65 సంవత్సరాలు నిండే వరకు కూడా సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేస్తారు. వాళ్ళకి కాల పరిమితి అనేది లేదు, కానీ ఏజ్ లిమిట్ అయితే ఉంది. 65 సంవత్సరాల వరకు పనిచేస్తారు. స్ట్రింజెంట్ రిమూవల్ ప్రొసీజర్. సో వీళ్ళని రిమూవ్ చేయాలంటే ప్రొసీజర్ అనేది చాలా కఠినంగా ఉంటుంది. జనరల్గా ఇప్పటి వరకు కూడా ఎవరిని రిమూవ్ చేయలేదు సుప్రీంకోర్టు జడ్జిగా. బట్ ఒకసారి ప్రయత్నం చేశారు. రామస్వామి అనే సుప్రీంకోర్టు జడ్జి మీద అలిగేషన్స్ వచ్చాయి, రిమూవ్ చేద్దామని ప్రయత్నించారు. బట్ ఈ ప్రొసీజర్ చాలా కష్టంగా ఉండడం వల్ల, అంత ఓటింగ్ మెజారిటీ రాకపోవడం వల్ల అతడైతే రిమూవ్ అవ్వలేదు. ఎవరు? రామస్వామి. సో ఫైనాన్షియల్ అటానమీ ఉంటుంది, ఎందుకంటే దే ఆర్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. అండ్ పోస్ట్ రిటైర్మెంట్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. ఒక సుప్రీంకోర్టు జడ్జు ఏ కోర్టులో, తన రిటైర్మెంట్ తర్వాత ఏ కోర్టులో కూడా ప్రాక్టీస్ చేయడానికి లేదు, క్లయింట్స్ని రిప్రజెంట్ చేయడానికి లేదు, ఒక అడ్వకేట్గా పనిచేయడానికి లేదనమాట. దిస్ విల్ ప్రిజర్వ్ జ్యుడిషియల్ ఇంటిగ్రిటీ అండ్ ఇంపార్షియాలిటీ. jurisdiction.
Jurisdiction of the Supreme Court is crucial as it defines the scope of court's authority and determines the types of cases it can hear and adjudicate. సో అంతకంటే ముందు ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అతను రిటైర్ అయిన తర్వాత ఎందుకు ప్రాక్టీస్ చేయొద్దు అని చెప్పేసి. సో ఒక సుప్రీంకోర్టు జడ్జిగా అతనికి ఎంతో రెప్యుటేషన్ ఉంటుంది, పలుకుబడి ఉంటుంది, ఎన్నో పరిచయాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, రేపు అతడు ఒక అడ్వకేట్గా సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ అతని కొలీగ్స్ అందరూ అక్కడ జడ్జిలాగా ఉంటారు. సో రేపు ఏదైనా పాజిటివ్ అవుట్కమ్ అతనికి ఫేవర్గా వచ్చిందనుకోండి, ఎటువంటి అలిగేషన్స్ వస్తాయంటే ఇతడు ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కాబట్టి ఇతనికి ఫేవర్గా తీర్పిచ్చారు అన్న అలిగేషన్స్ రావచ్చు. కాబట్టి సుప్రీంకోర్టు జడ్జి ఎటువంటి ప్రాక్టీస్ చేయడానికి అయితే లేదు. అండ్ ఇఫ్ ఈ ప్రాక్టీసెస్ యాజ్ అన్ అడ్వకేట్ ఇట్ విల్ డిటోరియేట్ ద dignity of the profession that he has been continuing till retirement. సో అతడు జడ్జిగా ప్రాక్టీస్ చేసి మళ్ళీ అడ్వకేట్గా చేస్తే ఆ జడ్జి పదవి యొక్క ప్రాముఖ్యత తగ్గే అవకాశం ఉంటుంది. ఇలా పలు రీజన్స్ వల్ల ఇంపార్షియాలిటీ మెయింటైన్ చేయడానికి, జ్యుడిషియల్ ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయడానికి, ఇవన్నీ చేయడానికి పోస్ట్ రిటైర్మెంట్ రెస్ట్రిక్షన్స్ అయితే ఇంపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, జ్యూరిస్డిక్షన్ refers to the court's ability or authority to hear and resolve a case, establishing its legal authority over the matter at hand. సో జ్యూరిస్డిక్షన్ అంటే మనం న్యాయ పరిధి అంటాము. బేసికల్గా న్యాయ పరిధి జ్యూరిస్డిక్షన్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. వెన్ వీ టాక్ అబౌట్ జ్యూరిస్డిక్షన్, ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 types. One is territorial jurisdiction, one is pecuniary jurisdiction, third one is subject matter jurisdiction. So టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఉంటున్నారు అనుకోండి, మీ గుంటూరు కోర్టు మీ గుంటూరు పరిధిలో ఉన్నటువంటి కేసులు మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ టెరిటరీ. ఆ భూభాగంలో జరిగినటువంటి కేసులు మాత్రమే తీసుకోవచ్చు. గుంటూరు కోర్టు విశాఖపట్నంలో జరిగిన కేసును తీసుకోవడానికి లేదు, బికాజ్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ లేదు కాబట్టి. విశాఖపట్నం కోర్టు విశాఖపట్నం కేసులు తీసుకుంటుంది. దట్ ఈస్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్. నెక్స్ట్, పెక్యునరీ జ్యూరిస్డిక్షన్. పెక్యునరీ అని అంటే డబ్బుకు సంబంధించిన విషయం అన్నమాట. సో కోర్టులో ఎలా ఉంటాయంటే, ఒక కేసులో ₹1,00,00,000 వరకు మ్యాటర్, ₹1,00,00,000 విలువైన మ్యాటర్ ఉందనుకోండి. సో ₹1,00,00,000 వరకు కేసులు పలానా కోర్టు వరకు తీసుకోవచ్చు. కోర్టు నుంచి 20 కోట్లు డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి పంపించాలి, ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా పై కోర్ట్స్కి పంపించాలని ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, దిస్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాక్ట్ ఫిగర్ ఫర్ పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ ఎగ్జాంపుల్, బట్ డబ్బుని ఆధారంగా చేసుకొని మీరు కేసు వేయాలి కాబట్టి అది పెక్యునరీ జ్యూరిస్డిక్షన్. నెక్స్ట్, సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్. మీరు సబ్జెక్ట్ మ్యాటర్ని బట్టి ఆ కోర్టులో కేసు వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రిట్ని ఎన్ఫోర్స్ చేయాలనుకోండి, ఆ రిట్ మీరు డిస్ట్రిక్ట్ కోర్టులో వేయలేరు, ఎందుకంటే దానికి ఆ జ్యూరిస్డిక్షన్ లేదు. ఓన్లీ హైకోర్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్స్ హ్యావ్ ఎంపవర్డ్ బై ద కాన్స్టిట్యూషన్ టు ఎన్ఫోర్స్ రిట్స్. కాబట్టి సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్ పరిగణలోకి తీసుకుంటే మనకి హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ లో మాత్రమే మనము కేసు వేయాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్స్ యూ మస్ట్ బి అవేర్ ఆఫ్. సో సుప్రీంకోర్టుకి కొన్ని వేరియస్ జ్యూరిస్డిక్షన్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్లో మనం ఫస్ట్ ఒరిజినల్, అప్పిలేట్ అలా డిఫరెంట్గా చూస్తాము. సో బేసికల్గా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా జ్యూరిస్డిక్షన్ మాట్లాడుకున్నప్పుడు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ మొదట డీల్ చేస్తాము. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇందులో నుంచి క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ రెఫర్స్ టు ద కోర్ట్స్ అథారిటీ టు హియర్ ఏ కేస్ ఎట్ ద ఫస్ట్ ఇన్స్టాంట్. సో సుప్రీంకోర్టుకి జనరల్గా అప్పీల్స్ ద్వారా వెళ్తారు. హైకోర్టు యొక్క డిసిజన్తో మీరు సంతృప్తి చెందినప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తారు. కానీ ఈ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లో ఉన్న మ్యాటర్స్లో మీరు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు వితౌట్ అప్రోచింగ్ ఎనీ లోవర్ కోర్ట్. అందులో ఏముంటాయి సార్ అంటే, డిస్ప్యూట్స్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ 1 or more స్టేట్స్. సో సెంటర్ వర్సెస్ ఎనీ స్టేట్ అన్నమాట, ఆర్ స్టేట్స్.
నెంబర్ 2 డిస్ప్యూట్స్ బిట్వీన్ 2 ఆర్ మోర్ స్టేట్స్, స్టేట్ వర్సెస్ స్టేట్ అనమాట. నెంబర్ 3 డిస్ప్యూట్ బిట్వీన్ సెంటర్ అండ్ 1 ఆర్ మోర్ స్టేట్స్ ఆన్ ద వన్ సైడ్ అండ్ 1 ఆర్ మోర్ స్టేట్స్ ఆన్ ద అదర్ సైడ్. సో సెంటరు అండ్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు ఒక పక్క అండ్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు ఇంకో పక్క. ఈ విధంగా స్టేట్స్ సెంటర్కి మధ్య గొడవలు జరిగినప్పుడు, ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి గొడవ జరిగినప్పుడు, ఒక సెంటర్ అండ్ స్టేట్ కలిపి ఇంకా 2-3 స్టేట్స్ మీద కేసు వేయాలనుకున్నప్పుడు ఇటువంటివన్నీ కూడా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్స్ కిందకి వస్తాయన్నమాట. డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి మాత్రమే అధికారం ఉంది. నెక్స్ట్ రిట్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ప్రకారము ఫండమెంటల్ రైట్స్ని ఎన్ఫోర్స్ చేయడానికి రిట్స్ని జారీ చేయొచ్చు. అందులో హెబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, కోవారెంటో సర్చ్యూరీ వంటి రిట్స్ ఇష్యూ చేయొచ్చు. వీటి గురించి మనం డీటెయిల్డ్గా ఫండమెంటల్ రైట్స్ చాప్టర్లో డిస్కస్ చేసాము. సో ఇది కూడా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందకి వస్తుంది. బట్ దిస్ ఇస్ రిట్ జ్యూరిస్డిక్షన్ వేర్ సుప్రీం కోర్ట్ is empowered to issue writs, and the same writ jurisdiction is given to High Court under Article 226. Next, Article 139 of the Constitution empowers Parliament to expand the Supreme Court's writ jurisdiction through legislation. సో ఫండమెంటల్ రైట్స్ ఎన్ఫోర్స్ చేయడానికే కాకుండా వేరే పర్పస్లో కూడా రిట్స్ జారీ చేయొచ్చు. కానీ అధికారము సుప్రీంకోర్టుకి పార్లమెంట్ కల్పించాలి అండర్ ఆర్టికల్ 139. బట్ హైకోర్టుకి అది డిఫాల్ట్గానే ఉందన్నమాట అండర్ ఆర్టికల్ 226. నెక్స్ట్ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. సో సుప్రీంకోర్టు అడ్వైజ్ ఇవ్వచ్చు. ఎవరికి ఇవ్వచ్చు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వచ్చు. చూడండి, ఆర్టికల్ 143 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్రాంట్స్ ద సుప్రీంకోర్టు అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. ఎవరు అడ్వైస్ సీక్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఏ విషయాల్లో అనంటే ఆన్ ఇంపార్టెంట్ లీగల్ ఆర్ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్. ఇఫ్ ఇట్స్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉండాలి, సుప్రీంకోర్టు ఒపీనియన్ ఇవ్వచ్చు. మే గివ్ అంటున్నారు. సో మే అంటే it may or may not give discretion. President is not bound to follow it. Article 143 ప్రెసిడెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇలా పలానా ఒక లీగల్ సమస్య ఉంది, దాని మీద మీ అభిప్రాయం చెప్పండి, మీ సజెషన్ ఇవ్వండి అని అడగవచ్చు అనమాట. దానికి సుప్రీంకోర్టు కూడా సమాధానం ఇవ్వచ్చు. తర్వాత సో లీగల్ ఆర్ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ మీదే కాకుండా ఆన్ డిస్ప్యూట్స్ ఫ్రమ్ ప్రీ కాన్స్టిట్యూషన్ ట్రీటీస్ అండ్ అగ్రిమెంట్స్. కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్ అవ్వకముందు 26 జనవరి 1950 కంటే ముందు జరిగినటువంటి ట్రీటీసు, అగ్రిమెంట్స్కి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ అప్రోచ్ సుప్రీం కోర్ట్ అండ్ ఆస్క్ ఫర్ అడ్వైజ్ రిలేటెడ్ టు ఓల్డ్ ట్రీటీస్ ఆర్ ప్రిన్స్లీ స్టేట్స్. సుప్రీంకోర్టు తప్పకుండా ఒపీనియన్ ఇవ్వాలి దీని గురించి అనేటప్పుడు మాత్రం. ఇన్ ఐదర్ కేస్ ప్రెసిడెంట్ ఈస్ నాట్ బౌండ్ టు ఫాలో ఇట్. ఓకే, ఏ ఆర్టికల్ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ని సూచిస్తుంది అంటే 143 అనేది మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్, కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఇన్ ఇండియా. సుప్రీం కోర్ట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ కోర్ట్ ఆఫ్ రికార్డ్. ఆర్టికల్ 129 అస్సలు మర్చిపోవద్దు, వెరీ ఇంపార్టెంట్. డెఫినేషన్: ఏ కోర్ట్ ఆఫ్ రికార్డ్ మెయింటైన్స్ అ పర్పెచువల్ రికార్డ్ ఆఫ్ ఇట్స్ ప్రొసీడింగ్స్ అండ్ డిసిజన్స్. దిస్ రికార్డ్స్ హోల్డ్ సిగ్నిఫికెంట్ లీగల్ వెయిట్. జనరల్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు వాటిని రికార్డ్స్ రూపంలో మెయింటైన్ చేస్తారు అండ్ అది ఫ్యూచర్ కేసెస్లో రెఫర్ చేస్తారు. ఫ్యూచర్ కేసెస్లో సిమిలర్ మ్యాటర్ వచ్చినప్పుడు దాన్ని ఉదాహరణగా అక్కడ చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కేశవానంద భారతి కేసులో 1973 మనకి డాక్ట్రైన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఎవాల్వ్ అయింది. సో అప్పటి కేసులో ఉన్నటువంటి ఆ డాక్ట్రైన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఇప్పుడు జరుగుతున్నటువంటి కేసుల్లో కూడా మనం ఉపయోగించాలంటే దేర్ షుడ్ బి ఎ రికార్డ్ ఆఫ్ దట్ జడ్జిమెంట్. సో అందుకే ఆ పర్పెచువల్ రికార్డ్ అది ఎప్పటికీ ఉంటాయన్నమాట. సో దే ఆర్ నాట్ సబ్జెక్ట్ క్వశ్చనింగ్ వెన్ ప్రజెంటెడ్ ఇన్ అదర్ కోర్ట్. అన్ని లోవర్ కోర్ట్స్ మీద అవి బైండింగ్ అనమాట. ఒక సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఈజ్ బైండింగ్ ఆన్ ఆల్ అదర్ కోర్ట్స్ ఇన్ ఇండియా. సో బీయింగ్ ఏ కోర్ట్ ఆఫ్ రికార్డ్, అది కంటెంప్ట్ ఎవరైనా చేస్తే, కంటెంప్ట్ అంటే ఏంటి, కోర్టుని ధిక్కరించినట్లయితే వాళ్ళని పనిష్ కూడా చేయొచ్చు. సో ఆ అధికారం కూడా కల్పించడం జరిగింది ఆర్టికల్ 129.
Yes. So contempt of court refers to actions that undermine the authority or dignity of the court. సో కోర్టు యొక్క అథారిటీని, కోర్టు యొక్క డిగ్నిటీని భంగపరుస్తూ, కోర్టు యొక్క వ్యవహారాలని ఆటంకపరుస్తూ, కోర్టు యొక్క ప్రొసీడింగ్స్‌లో మనం ఇబ్బంది పెట్టినట్లయితే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ జరిగినప్పుడు సుప్రీం కోర్ట్ హ్యాస్ పవర్ టు పనిష్ ఎ పర్సన్ హూ ఈస్ ద రీజన్ ఫర్ ద కంటెంప్ట్. ఇక్కడ 2 రకాల కంటెంప్ట్స్ ఉంటాయి. సివిల్ కంటెంప్ట్, క్రిమినల్ కంటెంప్ట్. సివిల్ కంటెంప్ట్ ఈస్ డిఫైన్డ్ అండర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 యాజ్ విల్ఫుల్ డిసొబీడియన్స్ టు కోర్ట్ ఆర్డర్స్ ఆర్ బ్రీచ్ ఆఫ్ అండర్టేకింగ్స్ గివెన్ టు ద కోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్, కోర్టు ఒక వ్యక్తిని ఫలానా తేదీ రోజు హాజరవ్వమని చెప్పింది, బట్ అతను హాజరవ్వలేదు. సో దట్ ఈస్ విల్ఫుల్ డిసొబీడియన్స్ టు కోర్ట్ ఆర్డర్. నెక్స్ట్ క్రిమినల్ కంటెంప్ట్. ఇట్ ఈస్ ఆల్సో డిఫైన్డ్ అండర్ సేమ్ యాక్ట్, includes action such as scandalizing the court, prejudicing judicial proceedings, or obstructing the administration of justice. సో కోర్టు తన పని తాను చేసుకోకుండా ఆటంకపరిచిన వ్యక్తిని కూడా మనం క్రిమినల్ కంటెంప్ట్ కింద పనిష్ చేయవచ్చు అనమాట. అది సుప్రీంకోర్టు తనకు తానుగా చేసుకోవచ్చు, లేదా ఎవరి అటార్నీ జనరల్ ఆర్ సాలిసిటర్ జనరల్ యొక్క రిక్వెస్ట్ మేరకు చేయొచ్చు, ఆర్ అటార్నీ జనరల్, సాలిసిటర్ జనరల్ కన్సెంట్తో ఎవరైనా సరే ఆ మోషన్ని మూవ్ చేయొచ్చు అండ్ ఆ ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. బట్ 2006లో ఏమైందంటే ట్రూత్ అండ్ గుడ్ ఫెయిత్ని డిఫెన్స్గా యాడ్ చేయడం జరిగింది. సో మీరు ఆ కంటెంప్ట్ ఒక ట్రూత్ అండ్ గుడ్ ఫెయిత్ రీజన్స్ వల్ల జరిగింది అని ప్రూవ్ చేయగలిగితే యూ విల్ బీ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద పనిష్మెంట్. నెక్స్ట్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. Constitutional background. Article 129 grants the Supreme Court the authority to punish for contempt of itself. 142 Class 2 empowers the Supreme Court to investigate and penalize any individual for its contempt. 215 ఈ పవర్ని హై కోర్ట్స్ కల్పించడం జరుగుతుంది, సిమిలర్ పవర్. నెక్స్ట్, అప్పీలేట్ జ్యూరిస్డిక్షన్. సుప్రీం కోర్ట్ హ్యాస్ పవర్ టు హియర్ అపీల్స్, రిక్వెస్ట్ టు రివ్యూ ఎ కేస్ ఫ్రమ్ లోవర్ కోర్ట్స్, మెయిన్లీ హై కోర్ట్స్. హైకోర్ట్ నుంచి కానీ లోవర్ కోర్ట్స్ నుంచి కానీ అప్పీల్స్ ఎక్కడికి వెళ్తాయి? ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవరు అంటే సుప్రీం కోర్టు. సో ఇట్ డస్ నాట్ హియర్ న్యూ కేసెస్, ఇట్ రివ్యూస్ డిసిజన్స్ మేడ్ బై లోవర్ కోర్ట్స్. అది లోవర్ కోర్ట్స్ యొక్క డిసిజన్ని రివ్యూ చేస్తుంది. సో జనరల్గా మీరు ట్రయల్ కోర్టులో కేసు ఇస్తారు, సాటిస్ఫై అవ్వకపోతే డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తారు, సాటిస్ఫై అవ్వకపోతే హైకోర్టుకి వెళ్తారు, సాటిస్ఫై అవ్వకపోతే సుప్రీం కోర్టుకి వెళ్తారు, అండ్ ద డిసిజన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఈస్ ఫైనల్. Types of appeals under appellate jurisdiction. Appeals from high courts under Article 132 సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఉన్నప్పుడు మనం సుప్రీంకోర్టు అప్పీల్స్ అయితే వింటుందన్నమాట. ఎస్పెషల్లీ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు. తర్వాత క్రిమినల్ అప్పీల్స్ 134. ఇఫ్ ఎ పర్సన్ ఈస్ కాన్విక్టెడ్ ఫర్ సీరియస్ క్రైమ్స్ లైక్ డెత్ సెంటెన్స్ వంటి పనిష్మెంట్స్ ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ ద హైకోర్ట్ acquits someone, the prosecution can appeal to the Supreme Court. సో ఎవరైనా హైకోర్టు నిర్దోషిగా ప్రకటించినప్పుడు ప్రాసిక్యూషన్ సుప్రీంకోర్టుకి వెళ్ళి అప్పీల్ చేసుకోవచ్చు. నో ఇతను నిర్దోషి కాదు, ఇతను దోషి అని ఆ విధంగా కంటిన్యూ చేసుకోవచ్చు. నెక్స్ట్, స్పెషల్ లీవ్ పిటిషన్. Article 136. The Supreme Court can hear appeals from any court or tribunal in India even if the case doesn't involve a constitutional issue. So special leave petition అనేది ఏ వెరీ న్యూ కాన్సెప్ట్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. మనము జనరల్గా అప్పీల్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళాలని అంటే హైకోర్టు దాన్ని సర్టిఫై చేయాలన్నమాట. ఇది మీరు చెప్తే బాగుంటుంది, ఈ యొక్క మ్యాటర్ మీద మీరు డిసిషన్ ఇస్తే బాగుంటుందని హైకోర్టు చెప్పొచ్చు. వెన్ ఇట్ ఈస్ బేసికలీ హ్యావింగ్ ఇంపాక్ట్ ఆన్ పబ్లిక్ ఎట్ లార్జ్. ఫర్ ఎగ్జాంపుల్, తలాక్ ఉందనుకోండి. సో తలాక్ అనేది ఒక మహిళకి సంబంధించింది కాదు, యావత్ మహిళలందరికీ ఆ రిలీజియన్లో సంబంధించింది కాబట్టి హైకోర్టు కెన్ రెఫర్ ఇట్ టు ద సుప్రీం కోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ విల్ గివ్ డిసిషన్ విచ్ ఈస్ బైండింగ్ ఆన్ ఆల్ ద లోవర్ కోర్ట్స్. లేదా ఒక సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా లేదా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు హైకోర్ట్ కెన్ సర్టిఫై అండ్ లెట్ ద పార్టీ అప్రోచ్ సుప్రీంకోర్టు. పార్టీని సుప్రీంకోర్టు అప్రోచ్ అవడానికి అనుమతిస్తుంది. కొన్నిసార్లు వితౌట్ హైకోర్టు పర్మిషన్ కూడా డైరెక్ట్ మనం సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ పెట్టుకోవచ్చు. సో అప్పుడు సుప్రీంకోర్టు బేస్డ్ ఆన్ డిస్క్రిషన్ కెన్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ద
కేసు స్పెషల్ లీవ్ పిటిషన్ తీసుకోవాలా వద్దా అనేది ఇట్ ఈస్ ద డిస్క్రిషన్ ఆఫ్ ద కోర్ట్. సో సుప్రీం కోర్ట్ కెన్ హియర్ అపీల్స్ ఫ్రమ్ ఎనీ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ ఇన్ ఇండియా ఈవెన్ ఇఫ్ ద కేస్ డజంట్ ఇన్వాల్వ్ ఏ కాన్స్టిట్యూషనల్ ఇష్యూ. సో స్పెషల్ లీవ్ అనేది 136. నెక్స్ట్ పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. సో ఒక లా అనేది కాన్స్టిట్యూషన్కి కట్టుబడి ఉంటే అది ఎన్ఫోర్స్ చేస్తాము. ఒక లా అనేది కాన్స్టిట్యూషనల్లీ ఇన్వాలిడ్ అయితే ఇఫ్ ఇట్ ఈస్ వయలేటింగ్ ద ఆర్టికల్స్ ఆర్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ విల్ నో లాంగర్ బీ ఇన్ ఎఫెక్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జడ్జ్మెంట్. ఒకవేళ ఒక లాలో కొంత భాగం వరకు ఇన్వాలిడ్ అనుకోండి, కాన్స్టిట్యూషన్కి ఎగనెస్ట్గా ఉన్నాయనుకోండి, ఆ స్పెసిఫిక్ పార్ట్స్ ఇన్ఎఫెక్టివ్ అవుతాయి. ఒకవేళ ఆ స్పెసిఫిక్ పార్ట్స్ని మనం చట్టం నుంచి తీసినప్పుడు ఆ చట్టానికి ఎటువంటి విలువ లేదనుకోండి, ఆ చట్టాన్ని మనం ఎన్ఫోర్స్ చేయలేమనుకోండి, దెన్ హోల్ లా బికమ్స్ ఇన్వాలిడ్ అండ్ వాయిడ్. సో ఇటువంటి చట్టాలని, కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా ఉన్న చట్టాలని ఎవరు ఇన్వాలిడ్గా డిక్లేర్ చేస్తారు అని అంటే సుప్రీం కోర్ట్. దాన్నే మనం జ్యుడిషియల్ రివ్యూ అంటాము. మనం ఆర్టికల్ 13లో చూసాము అండ్ ఆర్టికల్ 32లో కూడా సుప్రీంకోర్టుకి ఫండమెంటల్ రైట్స్ని ఎన్ఫోర్స్ చేసే రైట్ ఉంది. అండ్ 13 జ్యుడిషియల్ రివ్యూ గురించి చెప్తుంది అనమాట. 13. నెక్స్ట్ under which article of Indian Constitution is the Supreme Court recognized as court of record? Let me know your answer in the comment section. And don't forget to join Mega Mock Test series for TG and AP Law Set designed by subject experts with 3000 plus practice bits. And do join our Telegram group where we keep posting quiz questions useful for Law Set exam, and stay connected in the Instagram, Telegram, WhatsApp. And don't forget to download Krishna's L'Oreal's app. సక్సెస్ ఈజ్ సమ్ ఆఫ్ ఆల్ స్మాల్ ఎఫర్ట్స్ రిపీటెడ్ డే ఇన్ అండ్ డే అవుట్. ప్రతిరోజు మీరు చేస్తూ ఉన్న కొద్ది ఎఫర్ట్స్ అన్నీ కూడా ఒక బిగ్ అవుట్కమ్కి దారితీస్తాయి. సో మేక్ స్మాల్ ఎఫర్ట్స్. presented by Krishnakant. I am a law set coach and LLM scholar who has been trying to help you in your law set preparation journey. Thank you so much. Have a nice day. ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ.